హాయ్ అండి అందరికీ. ఐబొమ్మ రవి పైరసీ కేసు పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ పైరసీ వెబ్సైట్లు తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించడమే కాకుండా శుక్రవారం రిలీజ్ అయిన ప్రేమంటే రాజు వెడ్స్ రాంబాబు, 12A రైల్వే కాలనీ వంటి సినిమాలు మూవీ రూల్స్ లో 2 రోజులు కాకముందే ఆదివారం దర్శనమిచ్చాయి. రవి అరెస్ట్ అయిన మరొక రోజే ఐబొమ్మ 1 అనే వెబ్సైట్ మళ్లీ దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే దీన్ని ఐబొమ్మ మిర్రర్ వెబ్సైట్ గా పేర్కొన్నారు. ఇప్పటికే రవికి సంబంధించిన 65 నుండి 110 వెబ్సైట్లు బ్లాక్ చేసినట్లుగా సమాచారం ఇచ్చారు అధికారులు. ఐబొమ్మ చిక్కుముడి వీడినప్పటికీ మూవీ రూల్స్, మూవీ వ్యాప్, తమిళ్ రాకర్స్ లాంటి వెబ్సైట్స్ ఇంకా కొనసాగించడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. సైబర్ సెక్యూరిటీ ప్రజలకు ఇలాంటి వెబ్సైట్స్ యూజ్ చేయొద్దు అని చెప్పినా ఫ్రీగా సినిమాలకు అలవాటు పడిన ప్రజలు మాత్రం లెక్క చేయడం లేదు. పైరసీ దాడులు ఆపడానికి అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ పైరసీ ఆపరేట్ చేసే విధానం మార్చుకుంటూ సవాల్ విసురుతున్నారు. ప్రధానంగా వీళ్ళని పట్టుకోవాలి అంటే IP అడ్రస్ ద్వారానే పట్టుకోవాలి. కానీ వీళ్ళు విదేశాల నుండి ఆపరేట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం కష్టం, ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఒప్పుకోదు. ప్రస్తుతం ఫ్రాన్స్, నెదర్లాండ్ వంటి IP అడ్రస్లతో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అలా అని వెబ్సైట్ని బ్లాక్ చేయొచ్చు కదా అంటే అవును, బ్లాక్ చేయొచ్చు. వెబ్సైట్ని మాత్రమే బ్లాక్ చేయగలం, కానీ డేటా ఉన్న క్లౌడ్ స్టోరేజ్ని మాత్రం బ్లాక్ చేయలేరు. అంటే స్టోరేజ్ అనేది ఒకే చోట పొందపరచరు, వందల సంఖ్యలో డేటాను స్టోర్ చేసి ఉంచుతారు. దానివల్ల ఒక వెబ్సైట్ లేదా ఒక డొమైన్ బ్లాక్ చేసిన మరో డొమైన్ పేరుతో కొనసాగిస్తారు. ఈ పైరసీ చేసే వాళ్ళు వందల కొద్ది డొమైన్స్ సృష్టించి పేరు మార్చగలరు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.